ఈ వీడియో మెయిన్గా తీయడానికి ఈరోజు రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఎంసెట్లో చాలా ఈజీ స్కోరింగ్. అందరూ మోడర్న్ ఫిజిక్స్ అంటారు. దాంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. డ్యూయల్ నేచర్, న్యూక్లియై అండ్ సెమీకండక్టర్స్లో గేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా ఫిజిక్స్లో చాలా టాపిక్స్ చెప్పన్నా, మాకు ఫిజిక్స్లో చాలా వీక్గా ఉన్నాము అని పెట్టిండ్రు. ఇలా కామెంట్ పెడితే మాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నందుకు మాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అండ్ వీడియోస్ కూడా తీయాలనిపిస్తుంది. సో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి అండ్ లైక్ వేసుకోండి. మీరు ఏ కామెంట్ పెట్టినా దానిపైన టాపిక్ తీసి మేము పెడతాం వీడియో. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. సెమీకండక్టర్స్లో గేట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు గేట్స్ చూసుకుంటే మనం చాలా ఇంపార్టెంట్ అయింది ఫస్ట్ గేట్స్లో ఆర్ గేట్, అండ్ గేట్ అండ్ నార్ గేట్, నాండ్ గేట్, నాట్ గేట్. ఈ 5 గేట్స్ చాలు. ఆల్మోస్ట్ మీకు 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఎలా అనేది చెప్తాను వినండి. ఫస్ట్ ఆర్ గేట్ తీసుకుంటే ఇది మనకి డయాగ్రామ్ పరంగా అండ్ y = a+b. ఆర్ గేట్ అంటే మనం ప్లస్ చేస్తాము, అడిషన్ ఉంటుంది. సో అంటే ఇక్కడ 1 + 1 1 అలా కాదు. ఫస్ట్ ఆర్ గేట్లో ఏంటంటే మనకి ఒక్క అప్పర్ సర్క్యూట్ ఉన్నా, హై వాల్యూ ఉన్నా మనకి రిజల్ట్లో హై వాల్యూయే వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. అంటే 2 లో వాల్యూస్. సో ఇక్కడ లో వాల్యూ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక హై వాల్యూ ఉంది కాబట్టి హై వాల్యూ వచ్చింది. మీకు చెప్పాను, ఇప్పుడు ఒక్క హై వాల్యూ ఉన్నా కానీ ఖచ్చితంగా రిజల్ట్లో హై వాల్యూ మాత్రమే వస్తుంది. అండ్ గేట్ అంటే ఒక్క లో వాల్యూ ఉన్నా రిజల్ట్ మనకి లో వాల్యూయే వస్తుంది. అంటే ఇప్పుడు అండ్ గేట్ చూసుకోండి, a × b 0 0 0 వచ్చింది. ఒక్క లో వాల్యూ ఇక్కడ 0 1 0 1 0 0 ఒక లో వాల్యూ అయినా ఉంది, లో వాల్యూ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ 2 హై వాల్యూస్, రిజల్ట్ కూడా 1 హై వాల్యూ. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ గేట్ అంటే ఒక్క హై వాల్యూ ఉన్నా కానీ రిజల్ట్లో హై వాల్యూ వస్తుంది. అండ్ గేట్ అంటే ఒక్క లో వాల్యూ ఉన్నా కానీ రిజల్ట్లో లో వాల్యూవే వస్తుంది. ఇప్పుడు నార్ గేట్, నాండ్ గేట్ ఇవి ఎలా చెప్తామంటే రివర్స్ వాల్యూ ఆఫ్ ఆర్ గేట్. అంటే ఆర్ గేట్లో వచ్చే వాల్యూకి రివర్స్ అవుతుంది. దాని సింబల్స్ ఇక్కడ గీసాము చూడండి. నాండ్ గేట్ అంటే రివర్స్ వాల్యూ ఆఫ్ అండ్ గేట్. అండ్ గేట్కి రివర్స్ వాల్యూ. ముందర బబుల్ వస్తుంది అంతేను, మిగిలినంతా సేమ్ ఉంటుంది డయాగ్రాము ఇది. నెక్స్ట్ నాట్ గేట్స్. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ గేట్స్ అంటారు ఏటిని, నార్ గేట్ని, నాండ్ గేట్ని. ఈ రెండింటిని మాత్రం యూనివర్సల్ గేట్స్ అంటారు. ఇది డైరెక్ట్గా కూడా బిట్ అడుగుతాడు, ఏవి యూనివర్సల్ గేట్స్ అని. ఆప్షన్లో అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్ అని ఉంటుంది. అండ్ బోత్ ఏ అండ్ బి అలా ఇస్తారు. సో ఈ 2 యూనివర్సల్ గేట్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నాట్ గేట్. నాట్ గేట్ అంటే చాలా సింపుల్, ఏమీ ఉండదు. ఒక ఇన్పుట్ వాల్యూ ఉంటుంది, డైరెక్ట్ రిజల్ట్ అవుట్పుట్ వాల్యూ. ఇన్పుట్ వాల్యూకి రివర్స్ వాల్యూ ఉంటుంది. అంటే ఇన్పుట్ మనం 0 ఇస్తే అవుట్పుట్ ఆపోజిట్లో 1 వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్టే 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. అంటే హై వాల్యూ ఇస్తే లో వాల్యూ వస్తుంది, లో వాల్యూ ఇస్తే హై వాల్యూ వస్తుంది. ఇంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థియరిటిక్ పార్ట్ మాత్రం ఇంతే. గేట్స్లో ఈజీగా మీకు 1 మార్క్ స్కోరింగ్ వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ట్రూత్ టేబుల్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారానే ఇప్పుడు మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు ఎంసెట్లో. ఇప్పుడు ఒక 2 మోడల్స్ చూద్దాం. ఆ 2 మోడల్స్లోనే ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్తాను వినండి. ఇది ఒక ఫస్ట్ మోడల్. మనకు ఒక డయాగ్రామ్ సర్క్యూట్ ఇచ్చి దాన్ని ఏ గేటో కనిపెట్టండి అంటారు. ఇప్పుడు మనం కనిపెడదాం. ఎలా అంటే మీరు ఫస్ట్ కొన్ని వాల్యూస్ తీసుకోవాల్సి ఉంది. ఏం వాల్యూస్ అంటే మీరు ట్రూత్ టేబుల్ ఏవైతే చూసారో అయ్యే 0 0 తీసుకుంటాం ఇన్పుట్గా, అండ్ 0 1 తీసుకుంటాం, 1 0 తీసుకుంటాం, 1 1 తీసుకుంటాం. ఈ 4 తీసుకొని ఆ వచ్చే రిజల్ట్ని మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ఆర్ అండ్ ఆ 2 గేట్స్లో రిజల్ట్ వాల్యూ కరెక్ట్గా ఉంటే, ఈక్వల్గా ఉంటే వై వాల్యూ అనేది అదే ఆ గేటే అని మనకి ప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 0 0 తీసుకున్నాం, ఇక్కడ 0 పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఫేస్ నుంచి వెళ్తున్నప్పుడు ఏమీ లేదు, బబుల్ ఉంటే డైరెక్ట్గా రివర్స్ వాల్యూ వేసేసుకుంటాము. బబుల్ లేకపోతే ఇచ్చిన వాల్యూవే పాస్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ బబుల్ లేదనుకోండి, ఫర్ సపోజ్ 0నే పాస్ అవుతుంటుంది. ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి 0కి రివర్స్ 1 పాస్ అవుతుంది. ఇప్పుడు 1 1 ఇక్కడికి పాస్ అయ్యి ఇలా వస్తుంది. ఇది ఏం గేట్? అండ్ గేట్. అంటే మీకు ఇందాక షేప్ గుర్తుంది కదా ఇలా, అదే ఆర్ గేట్ అయితే
ఇలా డయాగ్రామ్స్ నాకు అంత బాగా రాదు, ఏమనుకోకండి. అది ఇప్పుడు అండ్ గేట్కి బబుల్ ఉందంటే మీకు ఏం చెప్పాను, నాండ్ గేట్. సో అండ్ గేట్కి రివర్స్ వాల్యూ అనమాట. అండ్ నాండ్ గేట్ అంటే అండ్ గేట్కి రివర్స్ వాల్యూ. ఇప్పుడు 1 1 ఇన్పుట్స్ 2 ఐ వాల్యూస్ ఉన్నాయి. నేను ఏం చెప్పాను మీకు, ఒక్క లో వాల్యూ ఉన్న అండ్ గేట్లో ఆన్సర్ లో వాల్యూ, అంటే 2 ఐ వాల్యూస్ ఉంటే ఆన్సర్ కూడా ఐ వాల్యూలోనే ఉంటుంది. అంటే అండ్లో ఐ వాల్యూ 1, ఆన్సర్ అండ్లో 1. నాండ్లో ఏమవుతుంది, దానికి రివర్స్ అంటే 0. అంటే ఇక్కడ చూసుకోండి ట్రూత్ టేబుల్, అండ్లో 1 1 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. నాండ్కి ఏమవుద్ది, రివర్స్ అవుద్ది అంటే 0. సో ఇక్కడ నాండ్ 0 అలా చెప్తాం. ఇప్పుడు మనకి ఏమైంది, 0 0 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ y ఏమొచ్చింది, 0నే వచ్చింది. అంటే మనకి ట్రూత్ టేబుల్ చూసుకోండి, ఇక్కడ 0 0 ఇస్తే 0నే వచ్చాయి. ఉంది అండ్ గేట్కి ఆర్ గేట్కి రెండింటికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇన్పుట్సే వచ్చాయి. అదే సేమ్ 0 0 ఇస్తే అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి. అండ్ ఆర్ గేట్ నాండ్ అండ్ నార్ గేట్కి నాండ్ గేట్కి ఆల్రెడీ మనకి ఛాన్స్ పోయింది, ఎందుకంటే దీనికి రివర్స్ వాల్యూస్. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఇక్కడ ఎంత వచ్చినట్టు, 1 1 వచ్చినట్టు. సో ఈ 2 గేట్స్ అనేది ఫెయిల్ అయిపోయాయి మనకి. ఇప్పుడు ఉన్న ఈ 2 గేట్స్లో ప్రూవ్ చేస్తాము. ఇప్పుడు ఇంకో వాల్యూ తీసుకుందాం, అంటే 0 1 తీసుకుంటే 1 వచ్చింది అనుకోండి ఆర్ గేటు, 0 1 తీసుకొని 0 వచ్చింది అనుకోండి అండ్ గేట్. అలా ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కానీ మీరు ఆ డయాగ్రామ్ గీసుకున్నారంటే చేయడానికి క్లారిటీ ఉంటుంది. ఫాస్ట్గా గీసుకుందాం, ఏదో రఫ్గా, మీకు అర్థమైతే చాలు, మీకు బోర్ లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఏబి ఇన్పుట్స్ తీసుకుంటాం, 0 1 అనుకున్నాం. ఇప్పుడు 0 1 పెడదాం. నేను చెప్పాను బబుల్ ఉంది కాబట్టి 0కి ఆపోజిట్ 1 అవుద్ది, 1కి ఆపోజిట్ 0 అవుద్ది. 0 పోయింది, ఇక్కడికి 1 వచ్చింది, 1 0. ఇప్పుడు ఇది అండ్ గేట్, ఆల్రెడీ మనకు తెలుసు ఈ సింబల్. అండ్ గేట్లో 1 0 పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక్క లో వాల్యూ ఉన్న అండ్ గేట్లో లో వాల్యూవే వస్తుంది. సో 0 వచ్చింది. 0కి ఆపోజిట్ ఇక్కడ ఏముంది, నాండ్ గేట్. దీనికి బబుల్ ఉంది కాబట్టి నాండ్, ఫస్ట్ అండ్ తీసుకుంటాము, దానికి రివర్స్ చేస్తే నాండ్ వస్తుంది. ఇప్పుడు 0కి రివర్స్ అయింది 1 వచ్చింది. సో ఇప్పుడు 1 అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్స్ ఏంది, 0 1కి ఆన్సర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇక్కడ చూసుకోండి, 0 1కి ఏమొచ్చింది, ఆన్సర్ 1 వచ్చింది. ఇక్కడ 0 1కి 0 రావాలి, 0 వస్తే అండ్ గేట్ అని. 0 1కి 1 వచ్చింది కాబట్టి ఈ ట్రూత్ టేబుల్ అనేది కరెక్ట్ అయినట్టు, ఆర్ అనేది ఆన్సర్. ఇక్కడ మనము చూసుకుంటే 4 కూడా చేయలేదు, 2 చేయగానే సాల్వ్ అయిపోయింది క్వశ్చన్. ఆల్మోస్ట్ గేట్స్ అన్నిట్లో అంతే అండి, మీరు 2 వాల్యూస్ కరెక్ట్గా పెట్టి చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 వాల్యూస్ సాల్వ్ చేయడం చాలు. ఇది మనకి సెకండ్ మోడల్ అండి. ఈ 2 మోడల్ చాలు, ఆల్మోస్ట్ మీకు గేట్స్ అంతా అర్థమైపోతుంది. సో ఈ మోడల్ చూడండి, ఇది ఒక్క టఫ్ ఏం కాదు. ఈ మోడల్తో మీకు అసలు క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్, ఇంత ఈజీగా గేట్ అనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చారు, ఏబి 1 1 1 1. అండ్ ఇంతవరకు ఎవరన్నా లైక్ వేయకపోతే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి, ఇలా చాలామందికి రీచ్ వెళ్తుంది ఈ వీడియో. అవసరమైన వాళ్ళు చూస్తారు, ఈజీగా స్కోరింగ్ తెప్పించుకుంటారు. అండ్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి ఎంతో మంచి కంటెంట్ వస్తుంది. రేపు మీరు బీటెక్ వెళ్ళినా కానీ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. A1 B1 ఇన్పుట్స్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 1 ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ కాకుండా ఏనండి, 1 ఇలా పోతుంది అండ్ ఇక్కడి నుంచి కనెక్షన్ ఉంది, సో 1 ఇలా కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ 1 ఇలా పోయింది అండ్ ఇలా కూడా పోయింది. ఇప్పుడు వెళ్ళాక ఇక్కడ ఇంకో వాల్యూ రావాలి, ఇక్కడ ఇంకో వాల్యూ రావాలి. అంటే ఇది సాల్వ్ చేస్తే ఈ వచ్చే వాల్యూ రెండింటికి కనెక్షన్ ఉంది. సో ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేసినట్టే. ఇది ఏం గేటు, ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, ఒక్క ఐ వాల్యూ ఉన్నా కానీ ఆన్సర్ ఐలోనే ఉంటుంది, అంటే రిజల్ట్ ఐలోనే ఉంటుంది. చూడండి, ఒక్క 1 ఉన్నా కానీ రిజల్ట్ 1లోనే ఉంది. సో ఇక్కడ 2 హై వాల్యూస్లోనే ఉంది, రిజల్ట్ కూడా మనకి హైలోనే వస్తుంది. ఇది ఏం గేట్, ఇక్కడ దాకా ఆర్ గేట్. బబుల్ ఉన్న తర్వాత ఏమైపోద్ది, నార్ గేట్, అంటే రివర్స్ వాల్యూ. ఇప్పుడు 1 వచ్చింది, 1కి రివర్స్ ఏమవుద్ది, 0.
గుర్తుపెట్టుకోండి. బబుల్ ఉంటే ఆన్సర్ రివర్స్ అయిపోతుంది అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 0 ఇక్కడికి వెళ్ళింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది. 1 ఇదేం గేట్? అండ్ గేట్. అండ్ అంటే ఇది నాండ్ గేట్, బబుల్ ఉంది కాబట్టి. ఇది మాత్రం ఆర్ గేటే, ఎందుకంటే బబుల్ కూడా లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. అండ్ గేట్ అంటే 1 0 1 0. మనం ఏం చెప్పాము, అండ్ గేట్లో ఒక్క లో వాల్యూ ఉన్నా కానీ ఆన్సర్ లోనే వస్తుంది. 1 0 0 లో ఉంది, 0నే వస్తుంది. సో 0 వచ్చాక ఇక్కడ బబుల్ ఉంది, బబుల్ ఏం చేస్తుంది? రివర్స్ చేస్తుంది వాల్యూ, అంటే నాండ్ గేట్లోకి మారుస్తుంది. 1 ఇప్పుడు y1 వాల్యూ మీకు వచ్చేసింది 1 అని. ఇప్పుడు y2 కనుక్కుందాం. ఇక్కడ 0 1 ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆర్ గేట్ గురించి. ఒక్క ఐ వాల్యూ ఉన్నా కానీ ఆన్సర్ ఏముంటుంది? ఐలోనే ఉంటుంది. సో మనకు ఒక ఐ వాల్యూ ఉంది, 0 1 అంటే 1, y2 = 1. 1 1 ఆప్షన్ 3. ఇలా మనం సాల్వ్ చేస్తాము. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ గేట్స్ వచ్చిందంటే మీకు పక్కా 1 మార్క్ దిగినట్టే. అప్పుడప్పుడు కొన్ని షిఫ్ట్స్లో ఈజీ షిఫ్ట్ అంటారు, అందులో 2 గేట్స్ గురించి ఇస్తారు. ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఈజీగా స్కోరింగ్ తెప్పించుకోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ ట్రూత్ టేబుల్, దీన్ని ట్రూత్ టేబుల్ అంటారు. ఈ టేబుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 2 టేబుల్స్తో మీరు ఇదంతా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు చూసారు కదా, దీనికి రివర్స్ అవుతాయి ఈ వాల్యూస్, అది కూడా తెలిసిందే. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ ట్రూత్ టేబుల్స్ అది. అండ్ నెక్స్ట్ న్యూక్లియై గురించి మాట్లాడుకుందాం. సెమీ కండక్టర్స్లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. జీనాన్ డయాడ్, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ డ్యూయల్ నేచర్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఈజీగా ఇలాగే చెప్తాను. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ చాలా ఫాస్ట్గా పోతుంది ఛానల్ గ్రోత్ కూడా. 1 మంత్లోనే చాలా బాగుంది. 530 సబ్స్క్రైబర్స్ దాటేశారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.